అందరికి నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. అంతా ప్రతి గ్రామానికి సర్పంచ్ వచ్చేసిండు. ఇప్పుడు సర్పంచ్‌ల హనీమూన్ పీరియడ్ కూడా చాలా తొందరగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసే వరకి వాళ్ళ హనీమూన్ పీరియడ్. ప్రమాణ స్వీకారం అయిపోయిందంటే ఊర్లో సమస్యలు మొత్తం వాళ్ళకి స్వాగతం పలికేసినాయి. 2 ఇయర్స్‌కెళ్ళి సర్పంచ్ లేడు. అంతకుముందు ఈ ఎలక్షన్ పీరియడు, అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ అదంతా ఉండే. దాంతోన గ్రామాల్లో మొత్తం అంతకుముందు ఒక 6 మంత్స్, ఇదొక 2 ఇయర్స్. మరి ఎక్కడ సమస్యలు అక్కడనే నీలిగిపోయినాయి. అసలు చాలామంది డౌట్ ఏంది తెలుసా? ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వాళ్ళే. నాకే ఒక 7, 8 మంది ఫోన్ చేసిండ్రు. ఎట్లా వస్తాయి డబ్బులు మాకు? అంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చే డబ్బులు వేరు. కానీ అన్‌అఫీషియల్ డబ్బులు. ఇప్పుడు ఎలక్షన్స్‌కు వీళ్ళు 5,000 జనాభా ఉన్న గ్రామానికైతే కొంతమంది రూ. 1,00,00,000 పెట్టి గెలిచిర్రు. ఇక 500 జనాభా, 1000 జనాభా, 2000 లోపు జనాభా ఉన్న దగ్గర రూ. 60,00,000 ఖర్చు పెట్టిండ్రు. అట్లా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి గెలిచిర్రు. చాలా కాంపిటీషన్‌లా గెలిచిర్రు. ఇప్పుడు ఏకగ్రీవమైన దగ్గర కొన్ని దగ్గర చాలా తమాషాలు జరుగుతున్నాయి చూసిండ్రా? మేము 10,00,000 ఇస్తాం ఏకగ్రీవం చేయండి అంటే చేసిర్రు. తర్వాత డబ్బులు ఇయ్యరు అంటే తర్వాత ఇస్తా అని చెప్పేసి టైం పాస్ చేస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇది జరుగుతుంది ఇప్పుడు. ఆళ్ళు ఏకగ్రీవం అయినప్పుడు ఉండే కండిషన్స్ అయిపోయిన తర్వాత ఆ కండిషన్స్ అమలు చేస్తలేరు. కానీ అసలు సర్పంచులు అసలు ఏడికెళ్ళి వస్తాయి పైసలు? సరే గ్రామాల అభివృద్ధి కోసమని సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి అది ఇది నేను చెప్తా లెక్కలన్నీ వస్తాయి. కానీ వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు అనేది పెద్ద ప్రశ్న ఇది. అన్ని విషయాలు మాట్లాడదాము. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎలక్షన్ మూమెంట్‌లో పాత సర్పంచ్‌ల వీడియోలు కొన్ని వచ్చినాయి. మీకు దండం పెడతారా నాయన, మీరు సర్పంచ్‌లకు పోటీ చేయకర్రి, వేస్ట్, ఏం పైసలు ఎల్లవు, ఏం రావు. ఆళ్ళకు డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి. ఎవడు పైసలు ఇయ్యరు, ఎవరు పట్టించుకోరు. పనులు చేస్తే బిల్లులు కూడా ఇయ్యరు అని చెప్పి కొంతమంది పాత సర్పంచ్‌ల వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పుడు మాట్లాడిన వాళ్ళు. అయినా సరే కొత్తగా సర్పంచులు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖర్చుగాడ వెనుకాడకుండా అవసరాన్ని బట్టి అప్పులు చేసి, భూములు కుదవబెట్టి, ఇంకా రకరకాల సోర్సెస్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఎట్లనే గెలవాలని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టిర్రు. ఇప్పుడు సర్పంచ్‌ల జీతం రూ. 5,000 ఉంటుంది. వార్డు మెంబర్‌కి ఏమి ఉండదు. ఎంత పెద్ద ఊరికి సర్పంచ్ అయినా రూ. 5,000 ఉంటుంది. చిన్న సర్పంచ్‌కి కూడా 5,000 ఉంటుంది. ఎవరికైనా రూ. 5,000 ఉంటుంది. రూ. 5,000 సర్పంచ్‌కి దేనికి సరిపోవు. ఎందుకంటే పొద్దుగాల లేస్తే చాలా పనులు చేయాల్సి వస్తుంది సర్పంచ్ ఊర్లో. ఎమ్మెల్యేలు కనబడరు కదా! ఊర్లో ఏ సమస్య వచ్చినా ఒక దగ్గర మోరి కట్టాలన్నా, వానొచ్చినా, వరదొచ్చినా, ఇక రోడ్లు, డ్రైనేజీలు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఆడ. అవన్నీ కూడా సర్పంచే చూసుకోవాలి. నేను గ్రామ పంచాయతీకి వెళ్ళి ఫండ్ నేను తీసుకొని వచ్చి చేస్తా అంటే కుదరదు. నువ్వు ఫస్ట్ చెయ్యి పని, తర్వాత ఏదైనా చూసుకో అన్నట్టుంటుంది జనాల వ్యవహారం. కాబట్టి అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్‌కి వెళ్ళి వచ్చాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంటు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. అసలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర దుడ్లు లేవు. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, చిన్న గ్రామానికి 5,00,000 ఇస్తా, పెద్ద గ్రామానికి 10,00,000 ఇస్తా అని. అసలు ఏ గ్రామానికి ఎవరు ఇస్తారో, ఏమి ఇస్తారో అసలు స్టేట్ గవర్నమెంట్‌లోనే పైసలు లేవు. ఆయన ఉత్త క్రిస్మస్ జోక్ చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే పైసలే లేనప్పుడు నువ్వు అప్పు చేస్తే తప్ప, కరెంటు బిల్లు కట్టలేనప్పుడు, అప్పు చేస్తే తప్ప ఈ నెల గడిచే పరిస్థితి లేనప్పుడు, వారానికి ఇంత అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడవని సిచ్యువేషన్‌లా, భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేని సిచ్యువేషన్‌లా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చు కదా! ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గ్రామానికి రూపాయి ఇయ్యలేదు అఫీషియల్‌గా. సో సర్పంచ్ ఎలక్షన్ జరగలేదని సెంట్రల్ గ్రాంట్ ఆగిపోయినాయి. సెంట్రల్ గ్రాంట్స్ ఆగిపోయినా స్టేట్ గ్రాంట్స్ ఇవ్వాలి కదా! మరి వీళ్ళే కదా ఎలక్షన్ పెట్టండి. ఏమి ఇవ్వలే వీళ్ళు, ఎలక్షన్స్ పెట్టలేదు. ఊర్లకి రూపాయి కూడా ఇయ్యలేదు. ఎమ్మెల్యేలకే రూపాయి లేక తనలాడుతున్నారు. ఎమ్మెల్యేలకే ఫండ్ లేదు. ఇంకా స్టేట్ గవర్నమెంటు అది రేవంత్ రెడ్డి చెప్పినట్టు రూ. 5,00,000, రూ. 10,00,000 అది ఎన్నటికి అమలవుతుంది, ఎట్లా అమలవుతుంది, అసలు అవుతుందా కాదా? ఎందుకు డౌట్ వచ్చింది నాకంటే, ఒకటి యువ వికాసం స్కీమ్ అని తీసుకొచ్చిండ్రు వీళ్ళు, ఒకటి మధ్యలో తీసుకొచ్చిండ్రు. అప్లికేషన్ తీసుకున్నారు. తర్వాత ఎలిజిబిలిటీ ఎవరున్నారో వాళ్ళ లిస్టులు తీసుకున్నారు. అన్నీ అయిపోయినాయి. సిబిల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ తీసుకున్నారు. అన్నీ తీసుకున్న తర్వాత ఆ స్కీమ్ని అటకెక్కిచ్చారు. ఎందుకంటే డబ్బులు లేవన్నారు. దానికి 6,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయని చెప్పి అవి తీసుకున్నారు అప్లికేషన్లు. తర్వాత విడతల వారీగా ఇచ్చినా ఇప్పుడు ఒక 3-4 వేల కోట్లు అయిపోయేది. ఆ స్కీమ్‌నే ఉందో లేదో కూడా తెలియదు ఇప్పుడు. డబ్బులు లేక ఆ పరిస్థితి చేసిండు. ఇప్పుడు సర్పంచ్‌లకు కూడా ఈయన చెప్పిన 5,00,000, 10,00,000 ఎప్పుడొస్తాయి, వస్తాయా, రావా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినవి చాలా వరకు రాలేదు. కాబట్టి ఏమొస్తావో తెలియదు. ఇవన్నీ అఫీషియల్‌గా రావాల్సినవి. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అసలు సర్పంచ్‌లకి ఏమొస్తుంది? సర్పంచులు ఇన్ని లక్షలు, ₹1,00,00,000 దాకా. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగు సర్పంచులు కొంతమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ₹1,00,00,000 పెట్టిండ్రు, 1,50,00,000 పెట్టిండ్రు. ఇంకా కొందరు ఎక్కువ కూడా పెట్టి ఉండొచ్చు బహుశా. వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. ఏముంటుందంటే రియల్ ఎస్టేట్. ఈ సరౌండింగ్‌లో ఎన్నో దగ్గర ఎవరో వచ్చి వెంచర్ వేస్తారు.
వెంచర్ వేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేని చూసుకున్నా, మినిస్టర్‌ని చూసుకున్నా, లోకల్ సర్పంచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితాడు. కాబట్టి ఆ సర్పంచ్ కూడా చెయ్యి తడపక తప్పదు అనేది ఉంటది. అది ఫార్మాట్ అది. కాబట్టి వాళ్ళకేమైనా ఎళ్తదేమో. కానీ ఔట్ ఆఫ్ సిటీ సరౌండింగ్ దాటితే అసలు గ్రామాలన్నీ కూడా అక్కడనే ఉన్నవి. 12,700 చిల్లర గ్రామాలలో చుట్టుపక్కలనే ఒక 200 గ్రామాలు తీసేస్తే ఒక 12,500 సర్పంచ్‌లకు అసలు వాళ్ళకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి రికవరీ చేస్తారో కూడా తెలవదు. వాళ్ళు ఎలక్షన్స్‌లో పెట్టిన ఖర్చు ఎక్కడికెళ్ళి ఎల్లదీస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తది? అంతగానం ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యిండ్రు గదా! ఇది కొంతమందికి పనికొస్తది. నేను ఇంక రాజకీయాలు ఏదో అయిపోదాం అని అనుకున్నోళ్ళకు కొంచెం ఒక బేస్ ఇది. అంతేగాని ఫైనాన్షియల్‌గా ఎట్లా స్టిక్ ఆన్ అయితారు? వాళ్ళ సంసారం నడవాలి, వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. చదువులు అవన్నీ వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి. ప్లస్ ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు కాబట్టి అక్కడికి హైదరాబాద్‌కు మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి తిరుగుతూనే ఉండాలి. అదొక ఖర్చు. వాళ్ళకొచ్చే జీతం ఎమ్మెల్యే చుట్టూ తిరగనీకే, మంత్రుల ఇంటికి చుట్టూ తిరగనీకి కూడా సరిపోదు. ఇగ ఆయనకు ఒకవేళ కారు ఇట్లా ఉందనుకో సర్పంచ్‌కి, ఖతం. అది 2 సార్లు వచ్చిపోతే ఖతం అయిపోతది హైదరాబాద్‌కి. ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, "సార్ మాకు ఇట్లా కావాలా సార్" అంటే, "వచ్చేయి హైదరాబాద్‌కి" అంటాడు. ఓ ఇద్దరు ముగ్గురు నేసుకొని వస్తే వాళ్ళకు బువ్వ, మిగతా వ్యవహారాలుంటాయి గదా! అయిపోతది. రెండే ట్రిప్పులకు ఆయనకొచ్చే జీతం ఒక ట్రిప్‌కే అయిపోతది ఒక్కొక్కసారి. రెండో ట్రిప్‌కి కూడా సరిపోదు డబ్బులు. ఆ జీతం అనేది నథింగ్. మరి ఏడికెళ్ళి సంపాదిస్తాడు డబ్బులు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు ఎన్నో తాన రోడేస్తున్నారు కాంట్రాక్టర్ అనుకుందాం. ఆ కాంట్రాక్టర్ ఆ ఎమ్మెల్యేను, ఆ లోకల్ ఆఫీసర్‌లను, ఇంజినీర్‌లను, రకరకాలోళ్ళ అందరి చేతులు తడిపి సర్పంచ్ కాడికొచ్చే వరకు ఎండిన ఆకులు గూడా మిగలవు. ఎండిన ఆకులు గూడా మిగలవు. ఇంగ ఉన్న కాడికి అక్కడనే పనిచేసి వస్తాడాయన. పైనుంచి పైనుంచి ఆడదాకొస్తాడు. ఇంగ ఈ సర్పంచ్‌కి ఎవరియ్యాలి? ఇంగ సర్పంచ్ ఒకవేళ ఇయ్యకపోతే పని చేయకుండా అడ్డుకునే అవకాశం ఉందా? ఎమ్మెల్యేనే ఉంటాడాడ. ఆఫీసర్‌కి చెప్తాడు, "ఏయ్! పోయి పని చేయించరా బయ్" అని చెప్తాడు. ఆఫీసరే వచ్చి అవసరమైతే ఒక పోలీస్ ఆఫీసర్‌ని పెట్టి మరీ పని చేస్తాడు. మరి సర్పంచ్‌కి ఎట్లా ఎళ్ళేది? ఇప్పుడు చాలామంది సర్పంచులకు అదే పరిశాన ఉన్నారు. సరే యమ్మ కింద పడి మీద పడైతే గెలిచినాం. బట్ వాట్ నెక్స్ట్? ప్రధానమైన సమస్య ఏందంటే స్టేట్ గవర్నమెంట్‌తోన ఎక్కువ డబ్బులు లేవు. ఎక్కువ డబ్బులుంటే సర్పంచ్‌ల ద్వారా ఖర్చు పెట్టించే అవకాశం వస్తే ఆ సర్పంచ్‌లకు ఆ కాంట్రాక్ట్ దగ్గరనో ఆయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చో 4 రకాలుగా పైసలు వెనకేసుకునే అవకాశం ఉంటది. మరి ఆ ఇన్‌కమ్ లేదిప్పుడు. స్టేట్ గవర్నమెంట్ నుంచి అసలు గ్రామ అభివృద్ధి కోసం కూడా డబ్బులొస్తాయని చెప్పనీకి లేదు. గ్రామాలలో అయితే పెద్దగా ఇన్‌కమ్ ఏమి ఉండదు. 5% ఇన్‌కమ్ కూడా ఉండదు. ఏముంటది గ్రామాల్లో ఇంటి పన్ను కట్టాలి. లేకపోతే ఏదో రిజిస్ట్రేషన్‌లు అవో ఇవో ఉంటాయి కొన్ని. దాని ద్వారా వచ్చే అమౌంటు అక్కడ పనిచేసే స్వీపర్‌లకు కూడా జీతాలు కూడా సరిపోవు అవి. అవి అదంతే అది అఫీషియల్. మరి సర్పంచ్‌కి అన్‌అఫీషియల్‌గా ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చే పైసలతోనైతే స్పీ ఏం కాదు ఆయనకి సర్పంచ్‌కి. అన్‌అఫీషియల్‌గా డబ్బులొస్తే తప్ప ఆయన ఖర్చే ఎళ్ళదు. ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్సు అసలు ఆ గ్రామాల్లో ఉండే సమస్యల పరిష్కారానికి కూడా సరిపోవు ఆ పైసలు. ఇవేమన్నా వేరే దందాలు చేస్తే తప్ప సర్పంచ్‌లకి ఈ పైసలెళ్ళవు. ఎమ్మెల్యే పరిస్థితి వేరు. కొన్ని కాన్స్టిట్యున్సీ‌లో ఎమ్మెల్యేలు 30,00,000, 40,00,000 పెట్టే గెలిచిర్రు. కొన్ని కాన్స్టిట్యున్సీ‌ల అంటే నేను చెప్పేది అక్కడ ఆదిలాబాద్ బార్డర్‌లో ఎక్కడనో నేను చెప్పేది. కొన్ని కాన్స్టిట్యున్సీ‌లో 30,00,00,000, 40,00,00,000 పెట్టిండ్రు. వాళ్ళకు 1,00,000 బిజినెస్‌లుంటాయి. ప్లస్ ఇన్‌కమ్ సోర్సులు కూడా ఉంటాయి వాళ్ళకి మళ్ళీ. బిజినెస్‌లుంటాయి. లేకపోతే రకరకాలు స్టేట్ గవర్నమెంట్‌తో డైరెక్ట్‌గా పని చేపించుకునే అవకాశం దొరుకుతది వాళ్ళకు. అసలు ఇప్పుడైతే ఎమ్మెల్యేలకు అది కూడా లేదని చెప్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కదా! మా మామనార్ ఎమ్మెల్యే గాని, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి లేకపోతే జడ్చర్ల ఎమ్మెల్యే అందరూ అన్ని కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినాం జీతం తప్ప ఏం లేదు. ఎమ్మెల్యేలకి జీతం తప్ప ఏం లేని సిట్యుయేషన్ ప్రస్తుతం. మరి సర్పంచ్‌లకు ఓన్లీ జీతం మీద డిపెండ్ అయితే వాళ్ళ ఖర్చులే సరిపోవు. వాళ్ళ కారుకు పెట్రోల్‌కు, డీజిల్‌కే సరిపోవు. మరి పెట్టిన పైసలో, అప్పు తెచ్చిన పైసలో లేకపోతే భూమి అమ్మింది మళ్ళా రికవరీ కావాలి కదా! మళ్ళా భూమి కొనాలంటే మళ్ళా పైసలు రావాలి. అట్లాంటి పైసలు ఏడికెళ్ళొస్తాయి? సర్పంచులు పోయినసారి దివాలా తీశారు. ఇప్పుడు వీళ్ళు పని చేయమనే ప్రెషర్ కూడా ఉంటది. ఇంకొకటుంటది. గవర్నమెంటు కనీసం గవర్నమెంట్ దగ్గర డబ్బులుంటే కొంచెం ధైర్యం చేయొచ్చు సర్పంచులు. గ్రీనరీ పెంచడమో, లేకపోతే వీళ్ళే సొంతంగా రోడ్డేసి పనులు చేయించడమో, లేకపోతే సొంతంగా కమ్యూనిటీ హాల్లు కట్టి గవర్నమెంట్ దగ్గర బిల్స్ తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి. గవర్నమెంట్ దగ్గర పైసలే లేనప్పుడు మీరు అట్లాంటి పనులు చేసినా కూడా రూపాయి రావు. ఆ పైసలు కూడా రావు. ఆ పైసలు కూడా బొక్కనే. ఇప్పుడు మీరు ఎలక్షన్ గానికి ఎంత ఖర్చు పెట్టిండ్రో, మీరు ఇవన్నీ చేస్తే వస్తాయిలే గవర్నమెంట్‌కి పైసలు అనుకుంటే, మంచి మంచోళ్ళు ఈ గవర్నమెంట్ పనులు చేసి డబ్బులు రాక మంచి మంచి కాంట్రాక్టర్లే నేలబట్టిండ్రు. అట్లాంటిది మీ సర్పంచులు మీకు అనుభవం ఉండదు ఆయనతో. కాంట్రాక్ట్ అనుభవం ఉండదు. ఇక మీరు గనక పనులు చేస్తే లోపల కూడా ఉంటది. అసలు ఏమైతదో ఏమో తెలవదు గానీ, చాలామంది సర్పంచులైతే చాలా పరేషాన్‌లో ఉన్నారు. అసలు ఏంది? ఏదో గెలిచినాం ఓకే. సర్పంచ్ అంటే ఊర్లో పెద్దరికం ఉంటది. కొద్దిగా ఇజ్జత్ ఉంటది. గౌరవం ఉంటది. అది కాక గెలిచినాం అనే ఒక అదుంటది అనేది అంతవరకు ఓకే.
కానీ ఫైనాన్షియల్ సెక్టార్కి వచ్చే వరకు వీళ్ళు పెట్టే ఖర్చులు వెళ్ళ దీనికి వీళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏందనేది ఎవరికీ అర్థం కాలేదు. సర్పంచ్‌లందరూ ఇప్పుడు అదే ఆలోచన చేస్తున్నారు. ఇంగా నెల 2 నెలలైతే వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు కూడా ఎంబడి పడతారు. బాబు నాయన అయిపోయింది ఎలక్షన్ గెలిచినావు ఏంది ఇయ్యవా నువ్వని అడుగుతారు. అట్లాంటోళ్ళకు ఇంకా చాలా కష్టం ఉంటది. ఇంకా చాలామంది పేదలు పేదరికం నుంచే సర్పంచ్ అయ్యిండ్రు. వాళ్ళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటది. వాళ్ళు కూడా ఇంతో అంతో ఖర్చు పెట్టి అయ్యిండ్రు. రేపటినాడు వాళ్ళ మీద టార్గెట్లు పెట్టి పనులు చేపిస్తది గవర్నమెంటు. ఇక వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారో, ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో తెలవదు. కానీ కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు సుఖం మాత్రం కనిపిస్తలేదు. ఆళ్ళేదో గెలిచినాం చూడాలి అంతే అన్నట్టే ఉన్నది కనిపిస్తున్నది. చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.